ఇస్తోంది. తదుపరి తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారిని అనుగ్రహ భాషణం అందించవలసిందిగా కోరుతున్నాం. అజ్ఞానాంజాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. ప్రస్తుత కాలంలో దైవారాధన, భక్తి అనేకమైనటువంటి విషయములలో అన్నిట్లో కూడా అన్నీ కూడా ఉండవలసినటువంటి స్థాయి కన్నా ఆభాస మాత్రంగా ఉన్నటువంటి రోజులు ఇవి. అయితే ఇదే కాలంలో కేవలం మనం ధన్యత చెందడానికి మనకి కొన్ని ఉపాయములు కూడా భగవాన్ వేదవ్యాసుల రూపంలో మనకి అందజేసిరి. సమాజంలో ఎంతమంది మహనీయులు వచ్చి వారి యొక్క ఉపదేశాన్ని ఇచ్చినా నూతనమైనటువంటి సందేశం ఎవ్వరూ ఇవ్వలేరు. అన్నీ కూడా వేదవ్యాసుల వారు రూపంలో నారాయణమూర్తి మనకి అందజేసిరి. మన సంస్కృతికి మూలం వేదం, మన సంస్కృతికి మూలం దేశీయ గోరక్షణ. అవి లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా వేద పోషణ, గోరక్షణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం వస్తే ఈ సంసారం అనేటువంటి ఈ జీవనంలో దీనికి కారణమైనటువంటివి ఎట్లా మనకు జన్మ వచ్చింది అంటే, జన్మకి కారణం కాముడు, ఈ దేహాన్ని విడవటానికి కారణం కాలుడు. ఈ మధ్యలో మనల్ని ఈ జ్ఞానం నుంచి మన యొక్క స్వరూప స్థితిని మలిచేటువంటిది, కప్పజేసేటువంటిది ఏమిటి అంటే తమస్సు, అజ్ఞానం. దాన్నే అంధకాసుడు అంటాడు. కాబట్టి కాలుడికి, కాముడికి, అంధకుణ్ణి కూడా మర్దించి జయించినటువంటి ఆ శంకరుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం జ్యోతి స్వరూపంగా. కార్తీక మాసంలో దామోదర రూపంగా ఆ జ్యోతిస్సు కేవలం ఇది అని చెప్పటానికి లేదు, సమస్తమైనటువంటి బ్రహ్మాండమునకు కారణభూతమైనటువంటి చైతన్యం. అటువంటి ఆ జ్యోతిర్ అర్చన ఈ భక్తి టీవీ అనేటువంటి సంస్థ ఎంతో వ్యయప్రయాసలతో, భక్తి శ్రద్ధలతో ఎందరో మహానుభావుల్ని ఒక వేదిక తీసుకొచ్చి, ఎందరో కళాకారుల్ని, సామాజికంగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని, భక్తుల్ని అందరినీ కూడా సమన్వయపరిచి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నది. ఇది ఆచందార్కంగా కొనసాగాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటా కూడా దీపారాధన చేసుకునేటువంటి అలవాటు ఉన్నది కార్తీక మాసంలో. కానీ ప్రపంచమంతా కూడా స్పందించే విధంగా అందరూ కూడా ఒక ఐక్యమైనటువంటి వేదికలో ఈ రకంగా జరుగుతున్నది అంటే అది చాలా విశేషదాయకం. ప్రప్రథమంగా మా గురుచరులైనటువంటి శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య కరకమలముల ద్వారా ఈ కార్యక్రమాన్ని అప్పట్లో కార్తీక మాసంలో ప్రారంభం చేసి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో వైభవముగా సాగుతున్నది. వారికి ఈ సంస్థ అధినేత అయినటువంటి నరేంద్ర చౌదరి గారికి, వారి సహాయ బృందమునకు, రఘు గారికి, అందరికీ కూడా నా నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు. హరే నమః. మనందరికీ వారి దివ్య ఆశీస్సులు అందించిన తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో